టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మళ్ళీ మున్సిపాలిటీ ఇంకేమన్నా రేట్ అయినా యూ వాంట్ టు యాడ్ సంథింగ్ టు ప్లీజ్ సార్. Already covered, sir. Just one point. There at this point of time, it's the highest material component that accumulated. This program, success. Update on flood situation, COVID, house sites, NREGS, నాగోనేడు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అంశం మీద, అగ్రికల్చర్ మీద అండ్ land for godowns and beside all RBTs is part of the application. So by and large, 7 items made we're going to go very quickly. With a record person దాంట్లో ఇంకొకటి ఈ టెస్టింగ్ తో పాటు ఇంకొకటి కూడా చేస్తా ఉన్న పని ఏంటి అని అంటే, ఎక్కడైతే ఈ క్లస్టర్స్ ఏదైతే ఉన్నాయో which are 25 cases and above ఉన్న areas, 50 meter clusters అనే సైజ్ కూడా పెరగదు. సైజ్ ఎంత తక్కువ ఉంటే అంత ఫోకస్డ్ గా పోవాల్సిన పరిస్థితి లో ఉన్నాం. ఎందుకంటే now we are actually talking about unlock 3లో సెప్టెంబర్ 1 నుంచి అన్లాక్ 4 లేకపోతాం. సో అన్లాక్ 4 లేకపోయే ఫేజ్ కాబట్టి ఏం చేస్తా ఉన్నా కూడా we should always keep it in mind that మనం ప్రజలను కోవిడ్ తో పాటు బ్రతకడంలో వాళ్ళను కూడా సంసిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా అడుగుతుంది. సో క్లస్టర్స్ అనేటివి యాజ్ లిమిటెడ్ యాజ్ పాసిబుల్, ఎంత తక్కువ ఏరియాకు పరిమితం చేయగలిగితే అంత ఫోకస్డ్ అటెన్షన్ పెట్టాలి. అవకాశం ఉంటే do not exceed 25 meters, లేదంటే 50 meters కన్ఫైన్ అయ్యే విధంగానే క్లస్టర్స్ ఉండేట్టుగా చూసుకోండి. 85 to 90% of the testing pump out only in the clusters. Currently that is exactly what we are doing, so that everybody in that cluster is tested. Earlyగా వీళ్ళని మనం కనుక్కోగలిగితే, వీళ్ళకి కోవిడ్ సిమ్టమ్స్ కోవిడ్ ఉన్నట్టుగా కనుక్కోగలిగితే ప్రాణాలను మనం కాపాడుకోగలుగుతాం. ది మార్టాలిటీ రేట్, డెత్ రేట్ కనుక చూస్తే మనం ఫిగర్స్ గమనించినట్లయితే అర్లీగా కనుక్కున్న వాటిలో ప్రాణాలను మనం ఎక్కువగా కాపాడుకోగలుగుతాం. అది లేట్ అయ్యే కొద్దీ ప్రాణాలను కాపాడడం అన్నది అంత డిఫికల్ట్ అవుతూ పోతుంది. సో ఎంత ఫాస్ట్ గా కోవిడ్ ఉన్న వ్యక్తిని మనం ఇనిషియల్ స్టేజెస్ లోనే కనుక్కొని వెంటనే ఏ మందులు కానీ ఇవ్వగలిగితే, అసలు చిన్న మందులతోనే, చిన్నపాటి మందులతోనే నయమైపోతా ఉన్న పరిస్థితులు, ఇంట్లోనే వైద్యం తీసుకొని కూడా ఆ మందులు తీసుకుంటే నయమైపోతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తాం. అది జరగాలి అని అంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ది కలెక్టర్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దట్. ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు కోవిడ్ ఉంది, నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడా కూడా వినిపించకూడదు. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ది కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ఎన్షూర్ దట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆ బెడ్ ఇస్ గివెన్. వాటిలో ఖచ్చితంగా హెల్ప్ డెస్క్లు బాగా పనిచేస్తా ఉన్నాయో లేదో కూడా చూసుకోండి. బికాజ్ దే ఆర్ ఐ సిగ్నల్స్. ఆ హెల్ప్ డెస్క్స్ ద్వారా యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్లో డ్రగ్స్, హాస్పిటల్లో ఆక్సిజన్ లైన్స్, హాస్పిటల్లో స్టాఫ్, హాస్పిటల్లో ఫుడ్, హాస్పిటల్లో శానిటేషన్, ఇవన్నీ కూడా అవైలబుల్ గా పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది కూడా ఖచ్చితంగా ఎవ్రీడే మానిటరింగ్ జరగాలి. ఫుడ్ కనుక బాగలేకపోతే స్టార్ అనేది ఫుడ్ కు సంబంధించిన ఐటమ్ లో ఖచ్చితంగా పెట్టాలి. సో దట్ యూ నో వెరీ వెల్ దట్ ఫుడ్ నీడ్స్ టు బి అండ్ వాటి మీద నువ్వు ఎక్స్ట్రా గ్యాస్ పెట్టచ్చు. ఒకవేళ మందులు కనుక లేకపోతే మందులు స్టార్ పెట్టాలి. సో దట్ వీ నో దట్ మందులు అనే ఐటమ్ ఇంప్రూవ్ కావాలి. సిమిలర్లీ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా,
ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ 6 పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో 6 పారామీటర్స్ 5 పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రగ్స్, ఆక్సిజన్ లైన్స్, స్టాఫ్, ఫుడ్ అండ్ శానిటేషన్, వీటి ప్రతి అంశం మీద ఒక్కొక్క స్టాఫ్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఇంకొకటి ఇంతకు ముందు నేను చెప్తా ఉన్నట్టుగా పబ్లిసిటీ ఆస్పెక్ట్. నాకు ఒకవేళ కోవిడ్ ఉంటే నేను ఎవరికి ఫోన్ చేయాలి, నేను ఏం చేయాలి, ఈ 2 అంశాల మీద అవగాహన లేని వ్యక్తి రాష్ట్రంలో ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా హోర్డింగ్స్ కానీ ఇంపార్టెంట్ లొకేషన్స్ లో హోర్డింగ్స్, గ్రామ సెక్రటేరియట్, వాటర్ సెక్రటేరియట్ లో హోర్డింగ్స్, అన్ని చోట్ల ప్లీజ్ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ సఫిషియంట్ పబ్లిసిటీ అండ్ అవేర్నెస్ క్రియేటెడ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఇంకా ఇంకొక మరీ ముఖ్యమైన విషయం, కలెక్టర్స్ ఖచ్చితంగా కలెక్టర్ ఒకటే కదా, ఐ థింక్ ఎస్పీస్ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ. కొన్ని హాస్పిటల్స్ లో కోవిడ్ కు సంబంధించిన రేట్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఐ థింక్ దేర్ we need to make sure that there is a line drawn. మనం ఒక జియో ఇచ్చినాం, దీస్ ఆర్ ద రేట్స్ దట్ ఆర్ రీజనబుల్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ జియోలో చెప్పిన రేట్స్ కన్నా కూడా ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉన్నాయి అన్న మెసేజ్ సంకేతం ఖచ్చితంగా ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ టు బి హ్యూమానిటేరియన్, మానవత్వం ప్రదర్శించాలి అని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసే సంస్కృతి ఉన్న హాస్పిటల్స్ కు మాత్రం ఖచ్చితంగా బుద్ధి రావాలి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఇటువంటి పాండమిక్స్ వచ్చేటివి అనేటివి ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇటువంటి సందర్భాలలో మానవత్వం చూపించాలి. ఎక్కడన్నా కూడా ఏ హాస్పిటల్ ఉన్నా కూడా అటువంటి కార్యక్రమం చేయకపోతే మాత్రం దయచేసి కలెక్టర్లో ఎస్పీ ఇద్దరికి కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి షో దెమ్ దేర్ ప్లేస్, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మాత్రం ఖచ్చితంగా మర్చిపోతుంది. ఇంకొకటి ఏమిటి అని అంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్స్ ఎక్కడైతే మీరు కోవిడ్ కేర్ సెంటర్స్ నడుపుతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఈ కోవిడ్ ట్రీట్మెంట్ ఎక్కడెక్కడైతే చేస్తా ఉన్నారో అక్కడ దయచేసి ఒక టీం ఫామ్ చేయండి. మండల్ లెవెల్లో ఒక టీం ఫామ్ చేసి అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అనేది ఒకసారి గమనించండి. ప్రైవేట్ అయినా కూడా, ఎందుకంటే రేపు పొద్దున ఏదన్నా అగ్ని ప్రమాదం వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఇక్కడ వచ్చినా కనీసం అగ్గిని ఆర్పే ఆ సిఓటి సిలిండర్స్, కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్ అన్నా ఉండాలి కదా. అటువంటి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఏదైతే కూడా లేకుండా ఎక్కడైనా ఫెసిలిటీస్ కన్నా నడుపుతా ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి, అవన్నీ తీసుకొని రండి, తర్వాత నడపండి అని చెప్పి వాళ్ళకు 1 వారం రోజులు 4 రోజులు ఆత్మ చెప్పండి. అది తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకుంటా చెప్పండి. అంటే దిస్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు కోవిడ్, దిస్ ఇస్ కనెక్టెడ్ టు బేసిక్లీ ఆలోచన. మేబీ దిస్ ఇస్ నాట్ కనెక్టెడ్, ఇది కనెక్ట్ కాకపోయినప్పటికీ ఇది ఎంతో అవసరమైన ఆస్పెక్ట్ కాబట్టి ప్రతి కనెక్టెడ్కు అది భాషణ ఉంటుంది. మన దగ్గర ఉన్న ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో, ఈ పిహెచ్సిస్ కానీ, ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ, ఈ పిహెచ్సిస్ కానీ, సిహెచ్సిస్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, ఇక్కడ ఎక్కడైతే ఈ లేయర్స్ ఉన్నాయో పిహెచ్సి నుంచి, అక్కడ ప్రతి చోట ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేయండి. ఇన్ఫాక్ట్ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఎక్కడ జరిగితే ఎక్కడ పేదవాళ్ళకు మంచి జరుగుతుంది అని చెప్పి తట్టుకోలేక రకరకాల చోట్ల కేసులు వేయడం దగ్గర నుంచి రకరకాలుగా దీన్ని అడ్డుకోవడం మనమంతా కూడా చూస్తానే ఉన్నాం. బట్ ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొంచెం సమయం పట్టినా కూడా చివరికి న్యాయమే గెలుస్తుంది, మంచి గెలుస్తుంది, దేవుడు ఖచ్చితంగా సహకరిస్తున్నాడు.
కాబట్టి ఇవాళ కాకపోయినా దిస్ ప్రోగ్రామ్ అతి త్వరలోనే ఖచ్చితంగా చేసే మంచి రోజు కూడా త్వరలోనే వస్తుంది. కానీ ఆ మంచి రోజు వచ్చే లోపల మనం డిమారలైజ్ కాకూడదు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఆగస్ట్ 15 అనుకున్నది పోస్ట్పోన్మెంట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బట్ ఆగస్ట్ 15 పోస్ట్పోన్మెంట్ అయినా కూడా లెట్స్ హోప్ నెక్స్ట్ డేట్ అక్టోబర్ 2 లోపల ఖచ్చితంగా చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి లెట్స్ హోప్ అండ్ లెట్స్ పుట్ టార్గెట్ కూడా. ఈ లోపల మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకోవడంలో మనకి ఇంకా కాస్త టైం కలిసి వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇందులో భాగంగా ఆల్ ది యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద హౌస్ సైట్స్ ప్రోగ్రామ్ సేమ్ రిగర్ తోనే ఖచ్చితంగా జరిగేట్టుగా చూసుకుంటాం. 100% ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేయడము, 100% డిమార్కేషన్ ఆఫ్ ప్లాట్స్ కంప్లీట్ చేయడము, వీటి మీద ఎక్కడెక్కడైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేసే కార్యక్రమాలు దయచేసి దగ్గరుండి చేసే కార్యక్రమాలు చూసుకోమని అంటున్నాం. ఎక్కడెక్కడైతే లేఅవుట్స్ ఇంకా సరిగ్గా చేయలేదో అక్కడ ఇంకా బాగా సరిగ్గా చేసేట్టుగా కూడా చర్యలు తీసుకోమని అంటున్నాం. లేఅవుట్స్ లో ఎక్కడెక్కడైతే చెట్లు ఇంకా పూర్తిగా నాటడం కంప్లీట్ చేయలేదో అక్కడ ఆ లేఅవుట్స్ లో చెట్లు నాటడం కూడా దగ్గరుండి పూర్తిగా కంప్లీట్ చేయించి